హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి ఉసిరికాయ తొక్కు పచ్చడిని, అది కూడా కప్పుల కొలతతో అందరూ చేసుకునే విధంగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఉప్పు నీళ్లు తీసుకుని దానిలోని 250 గ్రాముల ఉసిరికాయలను వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి. తడన్నది ఎక్కడా లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకుని ప్యాన్ కింద ఒక్క పావు గంట ఆరబెట్టుకోవాలన్నమాట. అలా ఆరబెట్టుకున్నటువంటి ఈ ఉసిరికాయల్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఉసిరికాయకి మధ్య మధ్యలో చిన్న గీతలా ఉంటుంది కదా, ఈ గీత మీద చాక్తోని కొంచెం నాటుగా పెట్టుకోవాలండి. ఇలా ఎందుకు పెట్టుకోవాలో మీకు తర్వాత చెప్తానన్నమాట. ఇలా పెట్టుకున్నటువంటి మొత్తం ఉసిరికాయలు పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ మెంతులను వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యి మంచి కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసుకుని ఘాట్లు పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదండి, వాటన్నింటినీ వేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యి గెరిటతోని మనం ఉసిరికాయ అన్నది గుచ్చామనుకోండి, గెరిట అన్నది చాలా సాఫ్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. అలా వచ్చే అంతవరకు వేపుకోవాలండి. మరి ఎక్కువసేపు అయితే టైం పట్టదు, ఒక్క 2-3 నిమిషాల్లో సరిపోతుందన్నమాట. వేగినటువంటి ఒక్క ఉసిరికాయని చూడండి, ఇక్కడ నేను గెరిటతో గుచ్చి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా లోపలికి గెరిట అన్నది వెళ్ళిపోతుందో కదా. ఇలా వేగినటువంటి ఉసిరికాయలు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక ఉసిరికాయను చూడండి, చేత్తో కొంచెం ప్రెస్ చేస్తే ఉసిరికాయ అన్నది తొనలుగా ఎంత చక్కగా విడిపోతుందో కదా, ఇలా రావాలన్నమాట. ఇలా రావటం కోసమే నేను ముందుగా ఉసిరికాయలకి కొంచెం ఘాట్లు అన్నది పెట్టుకుని ఆయిల్లో వేపుకున్నానమాట. మొత్తం ఉసిరికాయ తొనలన్నీ తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుతో కొలుచుకోవాలండి. నేనైతే ఒక కప్పుతో కొలుచుకుంటున్నాను. ఈ కప్పుతోని నాకు 1.5 కప్పు ఉసిరికాయ ముక్కలు వచ్చాయండి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ముందుగా ఉసిరికాయలు వేపుకున్నటువంటి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అన్నది వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆయిల్ అన్నది బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ ఆవాలు, పక్కా ఒలుచుకున్నటువంటి ఒక 25 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు, 5 ఎండుమిరపకాయలను వేసుకుని ఈ ఆయిల్ అన్నది పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. ఈ ఆయిల్ వేడికే ఇక్కడ కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నవి వేగుతాయి అన్నమాట. తర్వాత మనం ముందుగాను ఉసిరికాయ తొనలు ఒలుచుకున్నది ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి 10-12 వెల్లుల్లి రెబ్బలు, మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పులోని పావు కప్పు కన్నా 1 టీ స్పూన్ తక్కువ ఉప్పు, పావు కప్పు పచ్చడి కారము, పొడి చేసుకున్నటువంటి మెంతి పొడిని కూడా వేసుకొని వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నటువంటి పచ్చడిని మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, దీనిలోకి యాడ్ చేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలన్నమాట. ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల ఉసిరికాయ తొక్కు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉసిరిలో ఉన్నటువంటి చిరు చేదు ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట.
ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోని పెట్టుకుంటే మీకు సంవత్సరం వరకు ఈ పచ్చడి అన్నది నిలవ ఉంటుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉసిరి తొక్కు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.